హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కొబ్బరి కారం అండి. ఈ కాకరకాయను ఒకసారి ఇలా కొబ్బరితో చేసి చూడండి, అస్సలు చేదు లేకుండా ఉంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇది 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు తినొచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలను తీసుకున్నానండి. వీటిని ఇలా మొత్తం పీల్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకున్నాక వీటిని సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇట్లా బాగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లో బాగా తొందరగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 3 ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇవి సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లో 2 స్పూన్స్ ధనియాల పొడి, మీకు అవసరమైతే ధనియాలైనా వేయించి పొడి చేసుకొని వేసుకోండి. 2.5 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, వేసుకొని ఇందులో కొంచెం 1 స్పూన్ జీలకర్ర, వేసుకొని ఇలా పొడిలా చేసుకోండి. ఇలా పొడిలా చేసుకున్నాక దీంట్లో కొన్ని వెల్లుల్లిపాయ వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువైనా వేసుకొని ఒక్కసారి తిప్పండి. తిప్పి మరి ఎక్కువసేపు తిప్పకండి, పొడి మెత్తగా అయిపోతుంది. ఇలా పొడి చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేయండి. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, చాలా ఓపికగా చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. కనీసం ఒక 15 మినిట్స్ వరకు అయినా పడుతుందండి. మీరు ఇక్కడ కొన్ని అయినా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ మొత్తం ఒకటేసారి వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, ఒక 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి పచ్చిగా ఉండకుండా. పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వీటిలో వేయండి. ఇది కొంచెం కలిపి మనం ముందుగా పొడి చేసుకున్న కొబ్బరి పొడిని కూడా దీంట్లో మీకు అవసరమైనంత వరకు చూసుకొని వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కొబ్బరి పొడి కనుక మిగిలితే మీరు వేరే ఫ్రై ఐటెంలోకైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే కొబ్బరి కారం అలాగే వేడివేడి అన్నంలో తిన్నా చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని
వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే మనకు కొబ్బరి కారం ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చూడండి ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇది 10 డేస్ వరకైనా పాడవకుండా ఉంటుందండి. ఇలా వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.